గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దాన సందేశాన్ని వినడానికి కూడొచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించాలని, ఫలింపచేయాలని, అన్నింటిలో మీకు ఆశీర్వాదం ఇవ్వాలని మీకోసం చాలా బలంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. కేవలం ప్రార్థన ఆలకించువాడు మాత్రమే కాదు, ప్రార్థనకు తగిన జవాబును దయచేసే దేవుడు ఆయన. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకంతో మనం ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాము. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనందరూ ఈ విధంగా వినడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని వాగ్దానాలను మీరు స్మరించుకుంటూ ఉండండి. ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఈ రోజంతట్లో కావలసిన శక్తిని, బలాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. ఒక నిజమైన క్రైస్తవునికి బలము దేవుని వాగ్దానాలే కదా. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 69వ కీర్తన 36వ వచనాన్ని చదువుకుందాం. Psalm 69 and verse 36. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. చదువుబడిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ 69వ కీర్తనలో చివరి వాక్య భాగం అది. ఆయన సేవకుల సంతానం దాన్ని స్వతంత్రించుకును అనే మాట వాడాడు. దేన్ని స్వతంత్రించుకుంటారు? ఆయన సేవకుల సంతానం ఎక్కడ నివసిస్తారు? ఆ పై వచనాన్ని మనం చదివితే దేవుడు సియోనును కట్టిస్తున్నాడు. ఆ సియోనులో ఆయన సేవకుల సంతానం నివసిస్తారనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన ఎంతో గొప్ప దేవుడు అంటే ఆయన సియోనును కట్టిస్తున్నారు, లేదా ఆయన కట్టించారు. మనము సురక్షితంగా నివసించినట్లుగా, దాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు సియోను కడుతున్నారు. బైబిల్ గ్రంథంలో సియోను అనేది దేవుని యొక్క స్థలముగా, ఆయన నివసించే స్థలంగా ఉదహరించబడింది లేదా వర్ణించబడింది. సియోనులో ఉన్నవారు దేవునిలో ఆనందించేవారై ఉన్నారు. వారు దేవుని ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారని 128 కీర్తనలో మనం చూస్తున్నాం. దేవుడు సియోనులో నుండి వారిని ఆశీర్వదించునుగాక అనే మాట 128 కీర్తనలో మనకు కనబడుతుంది. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెన, ఆయన నడిపింపు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని ప్రభావము సియోనులో కనబడుతుంది. దేవుడు ఆ పట్టణాన్ని కట్టించాడట. ఎప్పుడైతే దేవుడు అలాంటి పట్టణాన్ని కట్టించారో ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకుంటారు. సేవకుల సంతానం అన్న చోట హిబ్రూలో జరా అనే పదం ఉపయోగించబడింది. జరా అనగా ద సీడ్ ఆఫ్ దై సర్వెంట్స్. ఆయన సేవకుల సంతానము, సేవకుల బిడ్డలు, ఆయన సేవించువారు అని అర్థం. ఎవరు సియోను స్వతంత్రించుకుంటారు అంటే ఎవరైతే దేవుని సేవిస్తున్నారో, ఆయన ఆరాధిస్తున్నారో, ఆయన స్తుతిస్తున్నారో వారు సియోను స్వతంత్రించుకుంటున్నారు. నీకు తెలుసా, దేవుడు నీ కొరకు శ్రేష్టమైన పట్టణాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచారు. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఆయన సేవించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ఎంతగా దేవుని సేవిస్తున్నాం, ఆయన ఎంతగా ఆరాధించగలుగుతున్నాం? క్రైస్తవ ప్రపంచంలో మనందరికీ తెలిసిన చక్కని పాట, నిన్నే సేవింతును, నిన్నే సేవింతునని అనేక సంఘాల్లో ప్రైజ్ అండ్ వర్షిప్ టైంలో దేవుని ఆరాధించడానికి ఆ పాట పాడుతూ ఉంటారు. నిన్నే సేవిస్తాను ప్రభు అని. అయితే కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆదివారం మాత్రమే దేవుని సేవించినట్లుగా, లేదా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మాత్రమే దేవుని ఆరాధించినట్లుగా, కొంతమంది పుట్టినరోజులు వచ్చినప్పుడు మాత్రమే దేవుని స్తుతించి ఆరాధించేవారు ఉన్నారు. లేదా ఏదైనా మేలు జరిగినప్పుడే దేవుని సేవించే అనుభవాలు కొంతమందిలో కనబడుతున్నాయి. కానీ మనము నిత్యము దేవుని సేవించువారై ఉండాలి. 2వ కీర్తన మనం జాగ్రత్తగా చదివితే భయభక్తులతో ఆయన సేవించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించు వారంగా, స్తుతించు వారంగా ఉండాలి. యెహోషువ అనే దైవజనుడు ఒక చక్కని మాట అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వీ విల్ సర్వ్ ద లార్డ్ ఫర్ ఎవర్. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అంటే దైవజనుడు తన గురించి తాను మాత్రమే కాక తన కుటుంబాన్ని గురించిన ఒక చక్కని సాక్ష్యాన్ని అక్కడ పంచుకుంటున్నాడు. మేమంతా కలిసి దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం. దేవుని బిడ్డ, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని కృంగిపోతున్నావా? అనారోగ్యాలు దొమ్మిగా పడుతున్నాయని నీ మీద ఏడుస్తున్నావా? అందరూ నిన్ను వదిలిపెట్టేశారనే వేదన, దుఃఖం బహుశా నీ హృదయంలో ఉందా? ఈ ఉదయకాల సమయంలో కూడా నీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరగడం ద్వారా మనసులో నెమ్మది లేదా, శాంతి లేదా?
నీ భర్తతో విభేదిస్తున్నావా? నీ భార్యతో విభేదించి ఇబ్బందులు పడుతున్నావా? ఒకసారి దేవుని వైపు చూడు, ఆయన ఆరాధించు, ఆయన స్తుతించు. ప్రతికూల పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి, ప్రభువా నిన్నే నేను సేవిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే గణపరుస్తాను, నిన్నే సన్నుతిస్తాను ప్రభు అని దేవుని సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే సియోనులో నివసించగలిగే ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. దేవుని ఆశీర్వాదము నిలిచే చోటు, ఆయన నెమ్మది దొరికే స్థలం, ఆయన ప్రశాంతత దొరికే స్థలంలో నీవు నేను నివసిస్తామని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఎప్పుడూ గొప్పవే. అయితే ఆ ఉద్దేశాల్లో మనం నివసించాలంటే దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. రెండో మాటను మనం చూస్తే ఆయన్ను ప్రేమించువారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. క్రైస్తవులుగా మన బాధ్యత దేవుని ప్రేమించడం. నూతన నిబంధన తెలియచేసే మాట అదే. మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న సందేశం నూతన నిబంధనలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకు మనం దేవుని ప్రేమించాలంటే ఆయనే మొదట మనలను ప్రేమించారు కనుక. వీ ఆట్ టు లవ్ గాడ్ బికాస్ గాడ్ లవ్డ్ us ఫస్ట్. ఆయన మొదట మనల్ని ప్రేమించారు కనుక మనము ఆయనను ప్రేమింపబద్దులమై ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు లోకాన్ని ప్రేమించి, లోక సంబంధమైన పరిస్థితులను ప్రేమించి, వస్తువులను ప్రేమించి, లోక సంబంధమైన వ్యక్తులను ప్రేమించి అన్ని విషయాల్లో నష్టపోయావేమో. దేవుని ప్రేమించు, ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన రాజ్యాన్ని ప్రేమించు. ఆయన కృపలను వర్ధిల్లినట్లుగా ఆయన్ని ప్రేమించగలిగితే దేవుడు అంటున్నాడు, నేను కట్టిన సియోన్లో వారు నివసిస్తారు. దే షల్ డ్వెల్ ఇన్ దట్ ప్లేస్. నీవు నేను సురక్షితమైన ప్రాంతంలో నివసించినట్లుగా దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీరు అందరూ స్వతంత్రించుకోవాలని నేను కూడా మనసారా కోరుకుంటూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. కన్ను మూసుకోండి, చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ దివ్య వాగ్దానాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభువా. నీ వాగ్దానాలే మాకు బలము, నీ వాగ్దానాలే మాకు ధైర్యం ప్రభువా. ఈ లోకంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూలత నుండి మమ్మల్ని విడిపించి శ్రేష్టమైన నీ దీవెన మా మీద కృమ్మరించడానికి నీకున్న మంచి ప్రణాళికను బట్టి నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంపూర్ణ నీ కృపలో ప్రతి ఒక్కరూ వర్ధిల్లడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఏ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.